క్రికెట్ లో టాలెంట్ మాత్రమే కాదు క్యారెక్టర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అదే విషయం మరోసారి ప్రూవ్ చేశాడు సంజు శాంసన్. ఐపీఎల్ 2026 కి ముందు సంజు శాంసన్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈసారి అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడబోతున్నాడు. ఇప్పటికే అతను ప్రాక్టీస్ సెషన్ లో ఎంఎస్ ధోనితో కలిసి నెట్స్ లో టైం స్పెండ్ చేస్తూ క్రికెట్ డిస్కషన్స్ చేస్తూ చాలా వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాడు. అంతేకాదు ధోనితో కలిసి ఈవెంట్స్ కి కూడా వెళ్తూ ఆయన నుంచి నేర్చుకునే ప్రతి చిన్న మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ రీసెంట్లీ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఫ్యాన్స్ కి చాలా స్పెషల్ గా అనిపించింది. ఒక ఈవెంట్ లో ధోని ఒక బ్యాట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్గనైజర్స్ సంజు శాంసన్ ని కూడా సైన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడే అసలు విషయం, శాంసన్ చాలా హంబుల్ గా పొలైట్లీ డిక్లైన్ చేశాడు. ఎందుకంటే ఆ మూమెంట్ ధోనికే చెందాలని అనుకున్నాడు. ఇది చూసిన వాళ్ళంతా శాంసన్ సింప్లిసిటీని అప్రిషియేట్ చేశారు. కానీ ధోని మాత్రం అక్కడే ఆగలేదు. తర్వాత శాంసన్ కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వాలని ఇన్సిస్ట్ చేశాడు. ఇలా ఇద్దరి మధ్య జరిగిన ఈ చిన్న మూమెంట్ ఇప్పుడు ఫ్యాన్స్ కి చాలా స్పెషల్ గా మారింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 లో కూడా శాంసన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియా టైటిల్ గెలవడంలో కీ రోల్ పోషించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా కూడా నిలిచాడు. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో సిఎస్కే తరపున ఫస్ట్ సీజన్ కి రెడీ అవుతున్నాడు. శాంసన్ కూడా ధోనితో ఆడడం గురించి ఏమన్నాడంటే, మాహిబాయ్ తో ఫోన్ లో మాట్లాడాను, కానీ టీమ్ లో కలిసి ఆడడం గ్రేట్ ఆపర్చునిటీ, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలంటున్నాను అని చెప్పాడు. ఇక ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ లో సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ క్లాష్ జరగబోతుంది. ఇది శాంసన్ కి ఎమోషనల్ మ్యాచ్. ఎందుకంటే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ కి ఆడాడు, కానీ ఆయన క్లియర్ గా చెప్పాడు ఫీల్డ్ లో ఎమోషన్స్ కి ఛాన్స్ ఇవ్వను, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తా అని. ఫైనల్ గా చెప్పాలంటే టాలెంట్ తో పాటు హ్యూమిలిటీ ఉంటేనే ప్లేయర్ కంప్లీట్ అవుతాడు. అదే సంజు శాంసన్ మరోసారి ప్రూవ్ చేశాడు. మీకు శాంసన్ యాటిట్యూడ్ ఎలా అనిపించింది? సిఎస్కే లో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి.